పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇది ఎప్పుడు జరిగింది? 2018లో. ఈ హత్యోదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిని ఎందుకు కదిలించింది అంటే, ఇది పరువు హత్య. తన కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది, ఒక దళిత యువకుడిని పెళ్లి చేసుకుంది అనే కోపంతో ఆ తండ్రి తన అల్లుడిని చంపటానికి సుపారీ ఇచ్చి, అంటే కాంట్రాక్ట్ ఇచ్చి, కాంట్రాక్ట్ కిల్లర్స్ని ఎంగేజ్ చేసుకొని మరి పట్టపగలు నడి రోడ్డు మీద చంపేయించాడు 2018 సెప్టెంబర్లో. ఆ తండ్రి పేరు మారుతీరావు. దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 2018లో ఈ ఘటన జరిగితే 2020లో ఆ అమ్మాయి పేరు అమృత వర్షిణి. వాళ్ళు వైశ్య కులానికి చెందిన వాళ్ళు. ఆ అమ్మాయి ప్రేమించింది ఎస్సీ కులానికి చెందినటువంటి యువకుడిని. ఆ పెళ్లిని ఒప్పుకోలేక కేవలం కులం కారణంతో తండ్రి మారుతీరావు ఈ హత్యకు పథకం పన్నాడు. డబ్బులు ఇచ్చి మరీ తన అల్లుడిని చంపేయించాడు. ఇందులో ఇంకో ట్రాజడీ ఏంటంటే, తన అల్లుడిని నడి రోడ్డు మీద చంపేయించినప్పుడు కాంట్రాక్ట్ కిల్లర్ల ద్వారా తన కూతురు అమృతవర్షిణి 5 నెలల గర్భిణి. ఆ కేసులో ఇప్పుడు 2025లో తీర్పు వచ్చింది. కొంచెం త్వరగా వచ్చినట్టే లెక్క. నల్గొండ స్పెషల్ కోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు విచారించేటువంటి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో 7 నిందితులకి శిక్ష పడింది. ఇందులో హైలైట్ ఏమిటంటే, A2గా ఉన్నటువంటి సుభాష్ కుమార్ శర్మ అనే అతనికి ఉరిశిక్ష విధించటం. ఒక పరువు హత్య కేసులో నిందితులకి ఉరిశిక్ష విధించడం కొంచెం అరుదే. అతనితో పాటు ఇంకొక 6 నిందితులు ఉన్నారు. వాళ్ళందరికీ జీవిత ఖైదు విధించారు జడ్జి గారు. ఈ హత్య జరిగిన తర్వాత సహజంగానే పోలీస్ కేసులు, బోల్డెన్ని కష్టాలు, ఇబ్బందులు అందరికీ, అటు కూతురు కుటుంబానికి, ఇటువైపు ఆ మారుతీరావు కుటుంబానికి. వీటన్నిటినీ భరించలేక మారుతీరావు 2020 సంవత్సరంలో హైదరాబాదులో ఆర్యవైశ్య హాస్టల్లో తన ప్రాణం తానే తీసుకున్నాడు. ఇందులోంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు కొన్ని ఉన్నాయి. ఒకటేంటంటే, కులం పేరుతోనూ ఆస్తుల పేరుతోనూ తమ పిల్లల్ని, కూతురు కావచ్చు కొడుకు కావచ్చు, ఎవరినైనా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే ఈ రోజుల్లో అది ట్రాజడీగానే ముగుస్తుంది. రెండవది, పరువు పేరుతోటి ఆవేశపడి ఇటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడితే ఆ రిలేషన్షిప్లో ఉన్నటువంటి 2 కుటుంబాలకి అపారమైన నష్టం జరుగుతుంది. ఈ కేసులో చూడండి, ప్రణయ్ కుమార్ తల్లిదండ్రులు అప్పటికీ ఇప్పటికీ వాళ్ళ కడుపు కోత తీరదు. మారుతీరావు కుటుంబం అంతా చెల్లాచెదురైపోయింది. చివరికి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాను. ఇక కూతురు పరిస్థితి ఏమిటి? కూతురి బాగు కోసం ఇదంతా చేశాను అనుకున్నాడు ఈ మారుతీరావు గారు. అయితే ఇప్పుడు ఆ కూతురు పరిస్థితి ఏమిటి? ప్రణయ్ కుమార్తో ఆమె కలిగిన బిడ్డ ఉన్నాడు. భర్త లేడు, బిడ్డను చూసుకుంటూ బతకాలి శేష జీవితం అంతా. అంటే కూతురి భవిష్యత్తుని, కూతురి జీవితాన్ని కూడా తండ్రి మారుతీరావు చిన్నాభిన్నం చేశాడు. ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే, మారుతీరావు కుమార్తె అమృతవర్షిణి అప్పటికీ ఇప్పటికీ కూడా తన భర్త వైపున, తన భర్త కుటుంబం వైపున నిలబడింది. వాళ్ళతోనే ఉంది. తన భర్తని తన తండ్రి చంపేయించడం అనేది కిరాతకం అని అప్పటికీ ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉంది ఆవిడ. తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా ఆయన చేసిన నేరానికి శిక్ష పడితే బాగుండేది, ఆయన ఆత్మహత్యతోటి తన ప్రాణాలు తీసుకోవటం అనేది విచారకరం అన్నట్టుగా మాట్లాడింది. దాన్ని బట్టి మారుతీరావు ఒక రకంగా గర్వపడాలి తన కూతురుని చూసి. ఆ అమ్మాయి కొన్ని విలువలకు కట్టుబడి తన జీవితాన్ని తన కళ్ళ ముందే తన తండ్రి ఛిద్రం చేసినా కూడా న్యాయం ఎటువైపు ఉందో అటువైపే నిలబడింది. ఈ కేసులో నాకు ఆసక్తిగా అనిపించిన మరొక యాంగిల్ ఏంటంటే, ఈ మారుతీరావు ఎవరినైతే కాంట్రాక్ట్ కిల్లర్ని మాట్లాడుకున్నాడో వాళ్ళు సామాన్యులు కాదు. గుజరాత్లో హిరేన్ పాండ్యా అని చెప్పి హోంమంత్రిగా పనిచేశాడు ఆయన. ఆయన హత్యలో పాల్గొన్న వాళ్ళు. మరి వాళ్ళతోటి ఈ మారుతీరావు గారికి ఎట్లా కాంటాక్ట్ కుదిరిందో ఏమో తెలియదు. వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళకి సుపారీ ఇచ్చాడు తన అల్లుడిని చంపమని. హిరేన్ పాండ్యా హత్య కేసు కూడా చాలా సెన్సేషనల్ కేసు గుజరాత్లో అప్పట్లో. ఎందుకంటే హిరేన్ పాండ్యా హత్య వెనక ఇప్పటి హోంమంత్రి అమిత్ షా ఉన్నారు అని చెప్పి అప్పట్లో ఈ పాండ్యా గారి భార్య ఆరోపించింది. ఆ రకంగా హిరేన్ పాండ్యా కేసు కూడా చాలా హై ప్రొఫైల్ కేసు. ఆ హై ప్రొఫైల్ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? అస్గర్ అలీ అట, ఇతను A3గా ఉన్నాడు ఇందులో, అక్యూజ్ నెంబర్ 3, A4 బారీ, A5 కరీం. వీళ్ళంతా కూడా హిరేన్ పాండ్యా హత్య కేసుకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళతో కాంటాక్ట్ కుదిరింది మారుతీరావు గారికి. ఎట్లా కుదిరిందో వాళ్ళకి అప్పచెప్పాట, సుపారీ ఇచ్చాడు. ఇస్తే వాళ్ళు సుభాష్ కుమార్ శర్మ అని చెప్పి ఇంకొక కాంట్రాక్ట్ కిల్లర్ని కూడా పట్టుకొచ్చారు. ఇప్పుడు ఈ సుభాష్ కుమార్ శర్మకే ఉరిశిక్ష విధించింది నల్గొండ కోర్టు. మిగతా వాళ్ళందరికీ జీవిత ఖైదు విధించారు. అందులో
A6 శ్రవణ్ కుమార్ కూడా ఉన్నారు. ఈయన అమృతవర్షిణి బాబాయ్ అట. ఈ కాంట్రాక్ట్ కిల్లర్లు అప్పటికే 2 సార్లు ప్రయత్నించారట ప్రణయ్ కుమార్ని హతబంధించడానికి. 2 సార్లు ఫెయిల్ అయ్యారట. 3వసారి సక్సెస్ అయ్యారు. ఏ పరిస్థితుల్లో సక్సెస్ అయ్యారు? మిర్యాలగూడలో ప్రణయ్ కుమార్ భార్య అమృతవర్షిణి, ప్రణయ్ కుమార్ తల్లి ప్రేమలత, వీళ్ళ ముగ్గురు హాస్పిటల్కి వెళ్ళారు. దేనికోసం? అమృతవర్షిని ప్రెగ్నెంట్ అయిందని, గర్భిణీగా ఉందని చూపించుకొని తిరిగి వస్తుండగా వీళ్ళు మీదబడి కత్తిపోట్లతోటి చంపేశారు. అక్కడికక్కడే మరణించాడు ప్రణయ్ కుమార్. ఈ ఘటన మీద అప్పట్లో తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరిగినాయి. పరువు హత్యలు ఎందుకు చేస్తారు? ఎందుకంత కసి? సోకాళ్ళు చిన్న కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎందుకు భరించలేరు? ఎందుకంత కల్చరల్ రెసిస్టెన్స్ ఉంటుంది? ఆ రకమైన మైండ్ సెట్ డెవలప్ కావడానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఏమిటి? ఇట్లాంటి చర్చలు చాలా జరిగినాయి. అందులో కొంతమంది మారుతీరావుని సమర్థిస్తే చాలామంది మారుతీరావు చేసిన పని ఖండించారు. మారుతీరావు చేసిన పని తప్పే అని చెప్పడానికి చట్టాలతోటో శాసనాలతోటో సంబంధం లేదు. అయితే ఒకటి మాత్రం నిజం, సమాజంలో ఎంత ఆధునికత వచ్చినా ఇంకా చాలా సెక్షన్లలో, చాలా వర్గాల్లో ఛాందస భావాలు పోలేదు. మిగతా సమాజాల్లాగానే తెలంగాణలో కూడా అంతరాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఒకవైపున తెలంగాణలో కుల వైషమ్యాలు తక్కువ అని చెప్తూ ఉంటారు. కానీ అదే సమయంలో మీరు గమనిస్తే చాలాసార్లు ఈవెన్ ప్రణయ్ కుమార్ హత్య తర్వాత కూడా పరువు హత్యలు చాలా జరిగినాయి. పరువు హత్య అంటే బేసికల్లీ ఒక అగ్రకులానికి చెందినటువంటి అబ్బాయో అమ్మాయో, ఎస్పెషల్లీ అమ్మాయి సోకాల్డ్ చిన్న కులాలకు చెందినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడల్లా ఆ అబ్బాయిని కొట్టడమో చంపడమో జరుగుతూనే వస్తుంది. సో కుల వైషమ్యాలు ఎక్కువగా లేవు అని చెప్పేటువంటి తెలంగాణలోనే పరువు హత్యలకు కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి అంటే ఆ సమాజంలో ఎంత సంక్లిష్టత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అసమానతలన్నీ ఒకేసారి పోతాయని చెప్పి ఎవరు అనుకోరు. కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే సమాజాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని మానాన దానిని వదిలేస్తే అనేక ఆధునిక ప్రభావాల వల్ల, టెక్నాలజీ వల్ల, మనుషుల అవసరాల వల్ల కులం అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వాలే కుల ఐడెంటిటీని కాపాడుతున్నాయి. రాజకీయాలే కులాల గుర్తింపుని, కులాల అస్తిత్వాన్ని కాపాడుతున్నాయి. మీరు ఎప్పుడైతే కులాల అస్తిత్వాన్ని కాపాడుతున్నారో ఆ వెంటనే అర్థం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పెద్ద కులం, చిన్న కులం లాంటి భావాలు కూడా కొనసాగుతాయి, సస్టైన్ అవుతాయి. అవి కూడా కులం అనేటువంటి స్పృహని ప్రభుత్వాలు తమ విధానాల ద్వారా, రాజకీయ పార్టీలు తమ పవర్ పాలిటిక్స్ కోసం చేస్తున్నంత కాలము కులాల మధ్య అంతరాలు, పెద్ద కులం చిన్న కులం లాంటి భేదాలు, వాటితో ముడిపడి ఉన్న పరువు హత్యలు జరుగుతూనే ఉంటాయి. మొత్తంగా ప్రణయ్ కుమార్ హత్యోదంతం మనకి చెప్పేది ఏంటంటే ఇటువంటి తొందరపాటు పనికి పాల్పడితే ఇందులో ఎవరూ విన్నర్స్ ఉండరు. ఇవాళ వాళ్ళందరికీ శిక్ష పడింది కదా అని చెప్పి ప్రణయ్ కుమార్ తల్లిదండ్రులకి కొడుకు రాడు, అమృతవర్షినికి భర్త రాడు, అమృత ప్రణయ్ కుమార్కి పుట్టిన పిల్లవాడికి తండ్రి రాడు. ఇటువైపున మారుతీరావు కుటుంబం చిన్నాభిన్నమైంది. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబ సభ్యుల్లో కొంతమందికి ఇప్పుడు జీవిత ఖైదు కూడా పడింది. ఇంతకాలంగా కూడా వాళ్ళు చాలా బాధపడి ఉంటారు. కాబట్టి దేర్ ఆర్ నో విన్నర్స్ ఇన్ ఆనర్ కిల్లింగ్స్. అది ప్రణయ్ హత్యోదంతం మనకు నేర్పించేటువంటి గుణపాఠం.